సంఘములో స్త్రీ పాత్ర ఏంటి? సంఘము అనగా ఎప్పుడు ఏర్పడిందో మనకందరికీ తెలుసు. సంఘం ఎప్పుడు ఏర్పడింది నాయనా? ఎప్పుడమ్మా? మొదటి శతాబ్దంలో. ఎప్పుడు? పెంతెకోస్తు పండుగ దినమందు సంఘం ఏమైందైనా ప్రారంభించబడినది. ఇంకేనైనా సంఘము ప్రారంభించబడినది. సంఘము ప్రారంభించబడిన తర్వాత పని విస్తరించే నిమిత్తము సంఘాన్ని బలపరచడం జరిగినది. మీకు అనకిందరికి తెలుసు. ఈరోజు సువార్త కానీ సేవ కానీ ఏదైనా జరగాలి అని అంటే అది దేని ద్వారా జరగాలైనా? సంఘము ద్వారానే జరగాలి. సంఘము లేకుండా పరిచర్య చేసేవారిది సేవ కాదు. దేవుడు దాన్ని స్వీకరించడు. గనుక సంఘము ద్వారానే దేవుని యొక్క పనిని జరిగించవలసిన అవసరం ఉంది. కనుక సంఘాన్ని ప్రారంభించి సంఘములో పని విభాగాలను విభజించినట్టు కనబడుతుంది. ఆ పనులలో స్త్రీలకు ఏమైనా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తే ప్రియులారా, సంఘములో స్త్రీ మౌనంగా కదా ఉండాలి అని కొందరు అభిప్రాయపడి దేవుని యొక్క వాక్యం జోలికి వెళ్ళటం లేదు. కనుక పని విధానాన్ని సంఘములో కూడా స్త్రీలకు ఇచ్చారు లేదా? పాత నిబంధన నుంచి పని చేసుకుంటూ రా అని చెప్పిన ఆయన కొత్త నిబంధనకు వచ్చి పని చేయవద్దంటాడా? నువ్వు పుట్టిందే దేవుని పని కొరకైతే దేవుని పని చేయవద్దని దేవుడు కోరుకుంటాడా? కోరుకోడు నాయన. కాకపోతే చేసే విధానం తెలియకుండా చేస్తే అది నాకు వద్దంటాడు. కానీ అర్థమైందేనా? చేసే పనిని కరెక్ట్గా చేస్తే అది నాకు అవసరం అంటారు తప్ప అది వద్దనడు. ఏమండి, కోడలు కొడుకును గంటానంటే అత్త వద్దంటదా? ఏనైనా పుట్టిందే పెళ్లి చేసిందే అందుకో కోడలు కొడుకును గందురని కనమంటావు అత్త కనమంటావన్నంత అడుగుతుందా? అవునైనా నువ్వు కనాలే. ఎందుకంటే పెళ్లి చేసిందే అందుకు, నువ్వు పుట్టిందే అందుకు. నీ చేయకూడదా? నేను మౌనంగా ఉండాలా అని అంటే అది తప్పు. కనుక దేవుని పనిని స్త్రీలు చేయాలి. కానీ చేసే విధానాన్ని క్రొత్త నిబంధన చట్టంలో అపురూపంగా చూపించాడు. ప్రియులారా, ఇది అర్థం కాలేదు. బైబిల్ అలా చదవడానికి ప్రయత్నించలేదు. కాబట్టి చక్కగా క్రొత్త నిబంధనలో దేవుని పని వివరణను స్త్రీలకు ఏం అప్పగించాడో చూద్దాం. ఏనా కొంతమందికి ఏదైనా స్త్రీ గురించి తక్కువ చెప్తే వారు ఇష్టపడరు, ఎక్కువ చెప్తే ఇష్టపడరు. రెండు రకాల మనుషులు కూర్చున్నారు అనుకోనైనా మేము చెప్పాము, ఎవరికి విరోధైపోము. అవునా? మేము పెత్తనం కలిగి మేము దేవుని పని చేయాలి అనుకునేవారు ఉన్నారనుకో, నువ్వు చేయకూడదు మౌనంగా కూర్చోవాలంటే అద్రా ఈ సంగమా అని మాట్లాడతారు. ఒకవేళ ఈ పనిని నువ్వు చేయాలమ్మా అని అంటే అయ్యా ఇది అట్టయ్యా దేవుని వాక్యానికి అనుకూలంగానే చేయాలి అని. రెండు విభాగాలుగా అపార్థం చేసుకోబోకండి. నువ్వు పరలోకం పోవాలి, ఈ భూమి మీద నువ్వు ఉన్నది కొద్ది రోజులే. దయతో గుర్తించండి ప్రియులారా, ఎంతకాలము ఉంటామన్నది మన చేతిలో లేదు. మరి సంఘములో స్త్రీ యొక్క పనిని, దేవుని యొక్క పని స్త్రీకి ఉందా లేదా అన్నదాన్ని దయతో చూద్దాం. అందరూ బైబిల్ చదవాలి ప్రతి ఒక్కరూ. ఎందుకనంటే పొల్లు పోతుంది, తప్పు పోతుంది, అర్థం చేసుకోలేరు. అందుకని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏనైనా చాలాసార్లు చదివి ఉంటారు, అన్నీ చదివినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యాన్ని వివరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వినాలి. చదువునన్నా 34వ వచనం చదువుతున్నాం. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు. అదైనా దీన్ని పరిచయం చేసి చెప్తాను. ముందు 14వ అధ్యాయం యొక్క పరిచయం మనకు అర్థం అవ్వాలి. 14వ అధ్యాయంలో ప్రియులరా కీలకమైన సందేశాలని, కీలకమైన విషయాలను కొరింథీ సంఘస్థులకు నేర్పించే ప్రయత్నం చేశాడు. ఇందులో గలిబిలి ఉంది. గల కారణం ఏంటంటే అన్ని భాషలు మాట్లాడాలని కొంతమంది, అర్థమైందా? అన్ని భాషలు మాట్లాడవద్దని కొంతమంది, అర్థమైందా? ఇందులో గలిబిల్లో ఉన్నారు. ఇందులో స్త్రీల పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఆ సంఘముల స్త్రీలు పురుషుల కంటే అధికులుగా మేము కనబడాలి అని చెప్పి తమ హోందాత్వాన్ని చూపించుకున్నటువంటి పరిస్థితులు రోజులై. కొరింథీ సంఘస్థుల స్త్రీలలో అనేక మంది, ఎక్కువ మంది పెత్తనదారులుగా ఉండాలని కోరుకుంటున్న రోజులై. కాబట్టి వారి అనుకో విషయాన్ని గురించి, వారి లోబాటు విషయాన్ని గురించి సంఘాన్ని సక్రంగా దిద్దాలనే ప్రయత్నంతో ఉత్తరాన్ని అంతా రాసిన 14 అధ్యాయంలో కీలకమైనటువంటి ఉద్దేశాలను చూపించడం జరిగింది. అన్ని భాష గురించి మాట్లాడుతూ వస్తున్నాడు 14 అధ్యాయం అంతా. ఎక్కడి వరకు అని మీరు చూస్తే ప్రియులారా 25 వచనాల వరకు ఏవండి ఈ సందర్భాన్ని గురించే మాట్లాడుకుంటూ వచ్చాడు. 27వ వచనం కూడా అదేను.
28వ వచనం కూడా అదేను. ఇక చెప్పాలంటే 31వ వచనం వరకు అన్ని భాషలకు సంబంధించిన వివరణతో మాట్లాడుతూ అల్లరి అయిపోతుందట సంఘమంతా. ఒక పక్క ఎవరు గోల, అన్ని భాషకు గోల, ఇంకొక పక్క స్త్రీల గోల. ఈ రెండు గోలలను అణిచిపెట్టాలి, ఈ రెండు గోలలకు తగు జవాబుని ఇవ్వాలని ప్రేరణతో ఈ పత్రికలో 14వ అధ్యాయాన్ని కీలకంగా రాయడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు విందాం. ఒక గోల మనకు ఇప్పుడు వద్దు. ఏ గోల? అన్ని భాష గోల మనకి తెలుసు, అది గోల మనం వద్దు. ఇప్పుడు మన గోల, ఇది మన పరిస్థితి ఏంది, మనం నేర్చుకోవాలనుకుంటుంది ఏదంటే స్త్రీ పాత్ర, సంఘంలో స్త్రీ పాత్ర. ఆ పరిస్థితి ప్రాంతాలను మనసులో పెట్టుకొని చదవగలిగితేనే మనకు అర్థమవుద్ది. కాబట్టి ఈ పరిస్థితిలో స్త్రీలు ఏ విధంగా ఉన్నారు అక్కడ అన్న పరిస్థితిని పౌలు గారికి స్పష్టంగా అర్థమైపోయింది, రాసేశారు, అంతా తెలుసు పౌలు గారికి. గనుక జవాబు రాస్తున్నారు. స్త్రీలందరూ సంఘంలో కొరింథీలో ఉన్నవారందరూ దయతో దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పి రాసిన సందర్భం. ఏమంటున్నాడు చదువునన్నా? ఇప్పుడు చూడండి, స్త్రీలు ఎక్కడ ఉన్నాయో స్త్రీలు? కొరింథీ పట్టణంలో ఉన్న స్త్రీలందరూ కాదు నైనా, సంఘములో ఉన్న స్త్రీలు మాత్రమే. ఓకే అమ్మా? సంఘంలో ఉన్న స్త్రీలు అంటే అర్థమైనా బాప్తీసుము తీసుకున్న స్త్రీలు. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అన్నాడు. మయా ఇదేనా ఎట్లుండాలట అంటే మౌనంగా ఉండవలెను అనే పదానికి అర్థమేనైనా ఈ పదానికి అర్థం తెలియకుండా చేసేస్తున్నందువల్ల ఈ ప్రాబ్లమ్స్. మౌనంగా ఉండాలన్న దేవుడు ఏం ఆశించి మాట వాడాడు? మౌనము గ్రీకుకు, ఇంగ్లీషుకు, హిందీకి అలాగ వెళ్ళిపోతే ఈ పదం యొక్క అర్థం మారిపోతుంది ప్రియులరా. అంటే ఆనాడు తర్జుమా చేసే సమయంలో మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు రాశారు ఇక్కడ. చూడండి, మౌనంగా ఉండవలెను అని అంటే అర్థం ఏంటంటేనా, మనం అనుకున్నట్టే ముందు ఆలోచిద్దాం, ఆ తర్వాత దేవుడు ఏమనుకున్నాడో అది ఆలోచించినప్పుడు ఏది అటాచ్ అవుతుందో దాన్ని నమ్మండి, ఏది అటాచ్ కాదో దాన్ని ఏనైనా తోసిపెట్టండి. ఓకేనా? అటాచ్ అంటే సంబంధం దేనికైతే కుదురుతుందో దాన్ని నమ్ముదాం. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ చూడండి, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను అన్నాడు. మన భాష ప్రకారం తీసుకుందాం. మౌనంగా ఉండమంటే నేనా నోటికి బీగాలు 1వ తరగతి పిల్లలాగా వేసేయాలి, నోరు మూసేయాలి. ఎప్పటి వరకు? సంఘములో ఉన్నంత వరకు. సంఘములో ఉన్నంత వరకు స్త్రీలు ఎట్లా ఉండాలైనా మౌనంగానే ఉండాలి అని అంటే ఓని పాట పాడలేదని అరుస్తాను మీద, నేను ఆమెను చెప్పలేదని అరుస్తానే. పాయింట్ అర్థమవుతుందా? ఇది కరెక్టా? మౌనంగా ఉండమన్నావు, మళ్ళీ ఆమెనమంటున్నావు, ఏవయ్యా అని అడగట్లేదా? మౌనంగా ఉండమంటున్నావు, మరి పాట పాడమంటున్నావు అంటున్నావు. అతకటుందా? దేవుడు ఇది కోరుకున్నట్టు కనబడుతుందనైనా మౌనంగా ఉట్టి కూర్చోవాలా? ఉట్టి కూర్చోదానికి సంఘం ఎందుకునైనా? నోరు మూసుకుని గమ్మును కూర్చోదు. మీ ఇంట్లో ఉండవా? భద్రంగా బెడ్రూమ్లో గమ్మును ఉంటాం కదా. దాంతో మీరు ఆలోచించాలి. ఈ మౌనము అనే పదానికి అర్థం కింద చెప్పాడు. అర్థమైందైనా? దాని జవాబు ఏది చెప్పాలని మాట చెప్పాడో దయతో చూడండి. ఆయన స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అంటే అర్థం ఏంటంటే వారు లోబడి ఉండవలెను అనునిదే అన్నడా, అనునది ఉండవలసినదే. అర్థమైందేనా? అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సంఘంలో స్త్రీలు ఎట్లా ఉండాలట? లోబడి ఉండాలి అన్న పదం కరెక్ట్ అంటారా? మౌనంగా ఉండాలి అనే పదం కరెక్ట్ అంటారా? కదా, భావం అర్థమైపోద్ది. స్పెల్లింగ్ తప్పైనా, పదాలు వేరేగా ఉండినా బైబిల్ అంతా చదివితే భావాలు మనకు అర్థమైపోద్ది ప్రియులారా. పాత నిబంధనలో మొదటి తరువాయి భాగాన్ని మనం చూసినప్పుడు అందులో పనిచేయి అని వచ్చిన ఆయన ఇక్కడికి వచ్చేలోపు స్త్రీలను గమ్ము నుండి నోరు మూసుకొని ఉండాలి, మౌనం అంటే నోరు తెరవకూడదు అని ఉంటాడా? అంటే ఏం ప్రాబ్లం ఉంది ఈ సంఘానికంటే 2 ప్రాబ్లాలు ఉన్నాయి. 2 ప్రాబ్లాలు సాల్వ్ చేస్తూ ప్రారంభించిన మాట ఇది. మొదటి ప్రాబ్లం ప్రారంభమై సొల్యూషన్ ఇచ్చేసి 2వ ప్రాబ్లం తీసి వివరిస్తున్నాడు. చాలా ప్రాబ్లాలు వివరించాడు. 7వ అధ్యాయంలో ప్రాబ్లం, 8వ అధ్యాయంలో ఒక ప్రాబ్లం, అధ్యాయాలకు ఒక్కొక్క ప్రాబ్లాన్ని పౌలు గారు రాశారు ఈ పత్రికలన్నింటిలో. 8వ అధ్యాయము ఏదైనా ఏది తినకూడదు, విగ్రహాలు కల్పించిన దాన్ని తినవచ్చనా తినకూడదా. 7వ అధ్యాయానికి వస్తే వివాహంలో స్త్రీ ఎట్టుండాలి, విడాకులు ఇవ్వచ్చా
ఇవ్వకూడదా? చూసారా, ఇంత కీలకమైనదల్లా కొరింథీ సంఘంతోనైనా. కారణం ఏంటంటే కొరింథీ సంఘం పరిస్థితులు బాగులేవు. కొరింథీ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటే ప్రియులరా, వ్యభిచారముతో నిండిపోయినటువంటి ఒక పట్టణం అది. ఆ పట్టణాలలో స్త్రీలకు వ్యభిచారముతో ఉన్నవారికి ఒక ముద్ర వేసి వదిలిపెట్టేశారు. అర్థమైందైనా, స్త్రీలు ఎక్కువ ఆధిపత్యం కలిగిన వారే వ్యభిచారంతో నిండిపోయినటువంటి స్త్రీలకు ఒక ముద్ర ఉండేది. ఈమె వ్యభిచార్య, ప్రాస్టిట్యూటో కాదా ఏమే అన్నట్టునే కనిపెట్టాలంటే జడ చెప్పేదట. అనగా దానికి ఒక జడ ఉంది, అందుకని జాగ్రత్తమ్మ జడల దగ్గర అని రాశాడు. జడల మీద మీకు చాలా పాఠాలు నేర్పాను నేను. ఎన్ని జడలు ఉన్నాయో రాసుకురమ్మన్నాను, దాని మీనింగ్ రాసుకురమ్మన్నాను, ఆలోచించమని చెప్పాను. గుర్తుందో లేదో నేను చెప్పాను ఈ పాఠాన్ని కూడా. గనుక జడలు చూస్తేనే ఈమె వ్యభిచార్య కాదా అని గుర్తించి వ్యభిచారం చేసి ఆదాయాన్ని సంపాదించేవారు. ఇట్లాంటి ప్రాబ్లంతో సంఘములో ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పండి ఆయన. వచ్చిందే ఈమె వ్యభిచార్య కాదని చూసుకోవాలి సంఘంలో. భయంకరమైంది కదా ఆయన. ఊరంతా వ్యభిచారులు కనబడుతున్నారు అని అంటే బహుశా ఈ మొహం ఏదో దగ్గర చూసినట్టుందే అనే డైలాగ్ పుడుతుంది. అర్థమైందేనా? చాలామంది అలా మాట్లాడతారని చెప్పి ఎక్కడ జడలు చూసి కనుక్కుంటారు అని సంఘానికి ఎంటర్ అవ్వగానే మూసుకే ఎంటర్ అన్నాడు దేవుడు. చూసారా, కొరింథీ సంఘానికి వచ్చారా, సంఘానికి ఎంటర్ అయ్యేవారని 11వ అధ్యాయంలో తాత్పర్యం ఉంది. వచ్చారా, లోనకి వచ్చేటప్పుడు ముందు ఏం వేసుకురావాలా? మూసుకేసేస్తే జడ కనబడదు. జడ కనబడకపోతే ఎవరో తెలియదు. ఎవరో బయట పోయి చూసుకోండి. సంఘానికి వచ్చినప్పుడు అర్థమైందేనా, మూసుకేసుకోరా. ఒకవేళ మూసుకేయమో అన్నవా, కటింగ్ చేసేసుకో, పురుషుడిలాగా కటింగ్ చేసేసుకో. ఇన్ని నియమాలు నియమించాల్సి వచ్చింది నాయన. ఇప్పుడు ప్రత్యేకంగా మరి దేవుని పని విషయానికి వచ్చినప్పుడు దీనికి కూడా నిర్ణయం కావాలి. అందుకే చూపించాడు. స్త్రీ మౌనంగా ఉండడం అర్థం అంటే ఏదంటే గమ్ముని నోరు మూసుకొని కూర్చొని ఉండాలని సంఘంలో కాదు. అదే ఏదంటైనా లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలి? అప్పుడు పురుషులు లోబడకుండా ఉంటే పర్వాలేదా? పాయింట్ అర్థమైందా లేదా? స్త్రీలు ఏం కలిగి ఉండాలట? ఎవరికి? దేవుడికి అంటున్నారు కదా. అప్పుడు పురుషులు లోబడవలసిన అవసరం లేదా? పురుషునికి ఎందుకు చెప్పలేదా? పురుషుడా, నువ్వు సంఘంలో నువ్వు కూడా ఎట్టుండా, మౌనంగా ఉండా అని అంటారుగా. అదే రైట్. అయితే ఎవరికి లోబడి ఉండాలి? ఇప్పుడు చదువుదాం కదా. ఇప్పుడు మీ మనసు అక్కడ ఆగిపోయింది కాబట్టి జవాబు ఇప్పుడు బైబిల్ వెతుకుతాం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెనో. జాగ్రత్తగా పాయింట్, కామ, ఫుల్ స్టాప్ జాగ్రత్తగా చదవాలి నువ్వు. ఓకే, వారు ఎవరు? స్త్రీలు అనబడిన వారు లోబడవలసినదే కానీ అని అంటే ఎవరికనంటే దేవునికి అన్నారు. మీరు దేవునికో కాదో ఎవరికి లోబడమన్నారో చూద్దాం కిందకి. మాటలాడుటకు వారికి సెలవు లేదు అన్నాడు. మాట్లాడుతున్నారట. ఏం మాట మాట్లాడుతున్నారు? మాట మాట్లాడడానికి కూడా లేదా? మాటే. అది లోబడే మాటనా లోబడని మాటనా? రెండు ఉన్నాయి. లోబడి మాట కూడా మాట్లాడవచ్చు, లోబడని మాటను మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను కోరుకుంటున్నది మాట ఏ మాట? లోబడి ఉండే మాటను కోరుకుంటున్నా కానీ మాట అంటే మనం ఉండాలని కాదు, నోరు ముయ్యమని కాదు దీని అర్థం. ఏదో మాట్లాడాల్సిందే మాట్లాడాలి, అన్నీ మాట్లాడడానికి లేదని ఏదో అర్థమవుతుందా? ఆయన ఎదురు చూస్తున్నాడని అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చూద్దాం. ఈలాగు ధర్మశాస్త్రం కూడా చెప్పింది అన్నాడు. అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. అది అర్థమైందా? ఇలా అడుగుతారనే ముందు ఎన్నిది చూపించాను. ధర్మశాస్త్రంలో జరుగుతున్న సంగతులన్నీ చెప్పేశాను మీకు. అది గత వారం. ధర్మశాస్త్రమే చెప్పిందంటే కొత్త నిబంధనలు కొత్తగా చెప్పింది ఏముంది? ఏంటని మౌనంగా ఉండమని చెప్పిన మాట కొత్త నిబంధనలు కొత్తగా చెప్పారనుకున్నారా? లోబడి ఉండాలన్న మాట ఇప్పటిది కాదు. ఇదిగో సృష్టి ఆరంభం నుండి స్త్రీ పురుషుడు కలగజేసిన నాటి నుండి ఈ పని జరుగుతుంది. అర్థమవుతున్నాయినా? కాబట్టి మౌనంగా ఉండన్నమాట అనగా లోబడి ఉండు అన్నది. ఇక్కడ మౌనము అనే పదానికి లోబడి ఉండు అర్థమైనా?
లోబడి ఉండు అని చెప్పిన అర్థం ఉందే తప్ప నువ్వు గమ్మున కాముగా నోరు మూసుకొని ఉండిపోవాలన్న తాత్పర్యము కానే కాదు అని ఏం చెప్తున్నాడు చదువునా. వారు ఏమైనా నేర్చుకున్న గోరిన ఎడలా అన్నాడు. అంటే ఏదైనా నేర్చుకున్న గోరిన ఎడలా ఎవరు ఎక్కడుండేవారు? వెరీ గుడ్. సంఘములో ఉన్న స్త్రీలు ఏదైనా నేర్చుకున్న గోరిన ఎడలా ఇంట తమ తమ భర్తలను అడగవలేను అన్నాడు. ఇంట తమ తమ భర్తలను అడగవలేను అన్నాడు. అనేది అర్థం ఏంటైనా? సంఘములో భర్తను అడగకో, ఇంటికి వచ్చిన తర్వాత అడుగు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి లోబడి ఉండాలని, ఎవరికి లోబడి వద్దని? అదే ఇప్పుడు పాయింట్ అర్థమైందైనా? ఎవరికి లోబడి ఉండమంటున్నాడు? భర్తకు. అర్థమైందైనా? పురుషునికి మీరు లోబడి ఉండండి. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుద్ది అనుకోండి. దేవునికా? ఎవరికి? పురుషునికి. దేవునికి వద్దా? అది కూడా చూద్దాం మళ్ళా, అది వదిలిపెట్టం కదా. దేవుని పనిలో స్త్రీ పాత్రురాలు అని చెప్పిన ఆయన దేవుని పనిని చేయవద్దన్నాడా లేదా లోబడు అన్నాడా? లోబడు అనే దానికి దేవుని పనికి తేడా ఉందా? ఉందా లేదా? లోబడు అన్నాడు. ఎవరికి లోబడాలట? పురుషునికి. మీ భర్తలకు లోబడి ఉండండి. ఏమైనా స్త్రీలు నేర్చుకున్న గోరిన ఎడలా వారు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళి ఇంట్లో తమ పురుషులను అడగవలేను అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వెళ్ళి భర్తను అడుగుతూ ఉంటే ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ ఏకీభవించున్నారో దాని పేరేందైనా? సంఘము. వెరీ గుడ్. అప్పుడు ఇంట్లో సంఘం లేదా? అక్కడ మాట్లాడొచ్చా? ఇద్దరు ముగ్గురు ఉంటే అది సంఘం అయినప్పుడు అర్థమైనా? మరి అక్కడ సంఘం అది సంఘం కాదా? ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉన్నారా లేదా? బాప్తిసం పొందిన వారు ఇద్దరు ముగ్గురు ఉంటే ఏమైనట్టయినా సంఘము. కానీ దేవుడు కోరుకున్నది కొన్ని కుటుంబాల సముదాయమే సంఘం. డెవలప్మెంట్ చూడాలి మొట్టమొదట. మళ్ళీ మీకు అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని నేను ఆ పాయింట్ మీకు ఎత్తి చూపిస్తున్నాను. సంఘములో మౌనం అన్నట్టు ఇంట్లో మౌనం ఉండొద్దని అన్నారు. అంటే ఇల్లు సంఘం కదా అన్నట్టు. సంఘం పరిపక్వత చెందితే ఏంగా మారుతుందనైనా? సంఘానికి మొదటి పేరేంటి? పిలువబడిన వారు. వెరీ గుడ్. పిలువబడిన వారు డెవలప్ అయితే శరీరంగా మారుతారు. ఓకేనా? డెవలప్ అయితే ఏంగా మారాలి? శరీరంగా. శరీరం డెవలప్ అయితే అప్పుడు కుటుంబంగా మారుతారు. కుటుంబం డెవలప్ అయితే ఆలయం అవుతారు. ఆలయం డెవలప్ అయితే వధువు అవుతారు. వధువు డెవలప్ అయితే రాజ్యం అవుతుంది. ఇప్పుడు ఆరంభములో ఉన్న సంఘం, ఆరంభములో ఇద్దరు ముగ్గురున్న వారు ఇద్దరు ముగ్గురుగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. కొన్ని కుటుంబాలు కలిసే సంఘంగా అయిపోవాలి, పెద్ద కుటుంబంగా మారిపోవాలి. కొన్ని కుటుంబాలు నువ్వు అనుకున్న చిన్న చిన్న కుటుంబాలు కొన్ని ఏకమైతేనే సంఘం అనే కుటుంబంగా మారుతుంది. కొన్ని సంఘాలు కుటుంబాలుగా మారలేదు, అక్కడే ఉన్నారు కాబట్టి వారికి ఆ ఫీలింగ్ అర్థం కాలేదు. కొంతమంది పిలువబడిన వారిగానే ఉన్నారు కాబట్టి సంఘం అంటే అర్థం కాలేదు. కొంతమంది పిలువబడిన వారుగా అక్కడక్కడే ఉన్నారు కాబట్టి శరీరం అంటే అర్థం కాలేదు. శరీరంగా ఉన్నవారు అక్కడే ఉన్నారు కాబట్టి కుటుంబం అంటే అర్థం కాలేదు. కుటుంబంగా ఉన్నవారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆలయం అంటే అర్థం కాలేదు. ఆలయంగా ఉన్నవారు అక్కడే ఉన్నారు కాబట్టి వధువు అంటే అర్థం కాలేదు. వధువుగా ఉన్నవారు అక్కడే ఉన్నారు కాబట్టి రాజ్యం అంటే అర్థం కాలేదు. ఇంతకీ దేవునికి కావాల్సింది ఏది? నేను ఇందులో ఏమ్మా? రాజ్యమా సంఘమా? సంఘమే రాజ్యంగా నాకు కావాలి. మా పాపకు పెళ్లి చేయాలి లేదా మా కొడుకు పెళ్లి చేయాలి. ఎప్పుడు చేస్తావు నైనా? ఇప్పుడు చేసేస్తావా? చేస్తాను. ఎప్పుడు చేస్తామా? అది కానీ ఈడొచ్చినప్పుడు పెళ్లి కుమారుడు అయినప్పుడు పెళ్లి చేస్తాం. దేని సంఘం అంటే దేవునికి కావాల్సింది. ఇప్పుడే బాప్తిసం వచ్చేసారే వారు కాదు, వారు శిశువులు. నాకు కాదు, నాకు కావాల్సింది సంఘం అనగా పరిపూర్ణమైన రూపాన్ని సంపాదించుకునే వారని. ఇప్పుడు చెప్పండి అయినా, ఇక్కడ కుటుంబము కూడా సంఘమే, కానీ కొన్ని కుటుంబాల సముదాయమే అసలైన సంఘము అన్న సంగతిని కూడా గుర్తించండి. ఇప్పుడు ఆ సంఘములో ఏదైనా నేర్చుకున్న గోరిని ఎడలా ఏం చేసేస్తున్నారు అని అంటే స్త్రీలు వెంటనే భర్తలను అడుగుతున్నారు. ఎక్కడా? ఓహో, ఒకవేళ భర్తకు తెలియలేదంటే నువ్వు కూర్చో నేను చెప్తానంటున్నారు. ఇది ప్రాబ్లం అక్కడ. అర్థమైందా? అర్థం కాలేనా? మీకు రాకపోతే వెంటనే ఏం చేయమంటున్నారు? నువ్వు కూర్చో మేము చెప్తామంటున్నారు.
కొరింథీ సంఘంలో ప్రాబ్లం ఇది. అధికారం మేం చేస్తాం, అర్థమైందా? లోబాటు మాకు అక్కర్లేదు, ఇక్కడ మేం చెప్తాం, మేం చేస్తాం. ఉందా లేదా ఈ పరిస్థితుల సంఘాల నేడు? ఉన్నాయా లేదా నాయనా? అంటే ఇక్కడ లోబాటు కోరుతున్నాడంటే దేనికి లోబాటు, ఏ విషయంలో భర్తకు లోబడి ఉండాలో ఆ విషయాలను మనం చూడాలి. అందుకే కొరింథీ సంఘానికి ఈ సందర్భాన్ని అంతా ఎక్కువ రాయాల్సి వచ్చింది కనుక కొరింథీ సంఘంలో చాలా పార్ట్లు అధ్యాయాలకు నువ్వు వెతకగలిగితే అన్ని సందర్భాలలో స్త్రీ పాత్ర గురించి చెప్తున్నాడు. ప్రియులరా, ప్రతి సందర్భంలో సంఘములో ఉన్నంత వరకు సంఘములో స్త్రీ ఏ ఉండాలైనా లోబడి ఉండాలి. గుర్తించండి, లోబడి ఉండాలి. అది ఎవరికి? పురుషునికి. వాళ్ళు చెప్పే పెద్ద పెద్ద బోధకులు టీవీలో చూశారు నాయనా, టీవీలో బోధిస్తుంటారు స్త్రీలు, చూసారా? దాన్ని ముందరగా సభ నిండా కూర్చుంటారు పురుషులు, ధైర్యంగా వాక్యం చెప్తూ ఉంటుంది. ఏందమ్మా అది? రైటా? చెప్పొచ్చా? అమ్మ చెప్పకూడదు కదా అని, కానీ చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటా ఉంది ఆమె అంటే, పురుషుడికి తెలియలేదాడా? మా ఇంటానికి తెలియలేదయ్యా. ఇప్పుడు మా ఇంటానికి చెప్పుకోవాలా వద్దా? మా ఇంటానికి నాకంటే ఎక్కువ రాదు, మా ఇంటానికి మేము చెప్పాలా వద్దా? అందుకని చెప్తున్నాము. పురుషులు మా సంఘంలో పురుషులకి ఎవరికి రాదు కాబట్టి మేమున్నాము, మేము చెప్పగలుగుతున్నాము. ఇట్లాంటి భేదాలు పుట్టుకొచ్చాయి ప్రియులరా. ఇప్పుడు చెప్పొచ్చా లేదైనా? ఇక్కడ ఉన్న పురుషులందరికీ రాకుండా అనుకో, ఇక్కడ అందరూ చదువుకున్నారు, అందరికీ పట్టించాం, నో ప్రాబ్లం. పల్లెటూర్లకు వెళ్ళండి, నిజమే, వాళ్ళు ఊరు చదివిన వాళ్ళు ఉంటారు ఆ సంఘాల్లో, కానీ స్త్రీలు చదివిన వాళ్ళు ఉంటారు, స్త్రీలు చెప్పగలిగిన స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ సంఘంలో స్త్రీ చెప్పాలా వద్దా? చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చా స్త్రీ? ఇది పాఠం. అర్థమైనా? ఎంత దేవుని పని చేసేదానికే ఉంది, దేవుని పని చేసేదానికే ఉంది. కానీ ఇక్కడ పురుషుని మీద స్త్రీ కలిగి ఉన్న ఏది అధికారమా? అర్థమైందనైనా? లోబడి ఉండడమా? చెప్పొచ్చా? ఏ అధ్యాయంలో ఉన్నాయి నేను అది అంటే ఇప్పుడు తేడా అర్థం అవ్వాలి. చెప్పొచ్చా చెప్పకూడదా? దేవుని వాక్యమే కదా, దేవుని వాక్యమే మిమ్మల్ని చెప్పమన్నది. కొరింథీ సంఘంలో వచ్చిన తేడాలు ఏదో ఊరు మధ్యసం అనుకున్నారు. దేవుని వాక్య విషయంలోనే తిమోతికి రాస్తూ అదే పౌలు గారు తిమోతి పత్రికలు తెలియజేస్తున్న సందర్భాన్ని ఒకసారి చేద్దాం. ఇక్కడ ఉంచండి, మళ్ళీ అక్కడ వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువునన్నా, 11 నుంచి చదువునన్నా. నేను చెప్పింది మాత్రం చదవండి, ఎందుకంటే మీరు కలపలేం. మరలా స్త్రీలు మౌనంగా ఉండి, మౌనాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. స్త్రీ మౌనంగా ఉండి, స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. చెప్పొచ్చు, కానీ ఇక్కడ చెప్పొచ్చా? ఏంది సార్ గబని చెప్పి కూర్చోండటరా? ఇదనైన పాఠం. అక్కడేమో దేవుని పని చెయ్యన్నాడు, చెయ్యని ఆయన ఎలా చెయ్యన్నాడా? తిను అని పిల్లల దగ్గర ప్లేట్ నెడతాము, అంత అన్నం వేసి తింటా ఉంటారు. ఏ చేత్తా గమ్మునుండా? ఏ చేతను తిన్నారు కదరా బాబా, అవునా? ఏ చేతను తిన్నా అని చిన్నప్పుడే కూర్చోబెట్టి తినే పద్ధతి నేర్పించాం మనం. కుడి చేత్తోనే తిను, ఎడమ చేత్తోనే కడుగు, అవునా? దేవుని పని అంత గొప్ప పనిని ఇచ్చిన ఆయన ఎట్టైనా చేసే అంటాడా? చెప్పున్నాడు నాన్న, చెప్పమన్నాడు వాక్యం, కానీ ఎక్కడ చెప్పమన్నాడు, ఎక్కడ చెప్పొద్దన్నాడో బైబిల్ని పరిశీలన దృక్పథంతో మనం ఆలోచించాలి ప్రియులరా. కాబట్టి ఇక్కడ వాక్యానుసారంగా స్త్రీ మౌనంగా ఉండనే పదానికి అర్థం ఇక్కడ కూడా చెప్పాడు, లోబడి ఉండు. ఇక నువ్వు ఇక్కడే కాదు, క్రొత్త నిబంధనలు ఏ పేజీ తిప్పినా అక్కడ మౌనం అనే పదానికి లోబట్ అనే పదమే వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టండి అందరూ, లోబడి ఉండు, లోబడి ఉండు, లోబడి ఉండు అని. మేము లోబడము, మేము చెప్తాము అని అంటే మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలా? విలవింకి నీ మైండ్లో దగ్గర మిదిలో అడుతుంది. అక్కడ స్త్రీలే లేరు, అక్కడ పురుషులే లేరు, బాగా నేర్చుకున్న వాళ్ళు స్త్రీలే ఉన్నారు. ఇప్పుడు చెప్పాలా వద్దా అని అంటే
ఎవరైనా స్త్రీ అక్కడ చెప్పాల్సినంత అవసరం లేదు పురుషుని మీద. చెప్పాలి అనుకుంటూ ఉంటే త్వరగా పురుషుని తెలిసిన వాడిని తీసుకురా. ఇది మోసస్ రఘు రెడీగా ఉన్నాడు, వెంకీ రెడీగా ఉన్నాడు, పురుషోత్తు రెడీగా ఉన్నాడు, రవీంద్ర గారు రెడీగా ఉన్నాడు, వసంత్ రెడీగా ఉన్నాడు, సంతోష్ రెడీగా ఉన్నాడు, యాకోబు రెడీగా ఉన్నాడు. మెనీ మెంబర్స్. ఐ హ్యావ్ 30 పాసెస్ హియర్. పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ చేయి, తీసుకెళ్ళిపోనా, తీసుకెళ్ళి చెప్పు కదా. ఇది ఆన్సరా? చెప్పలేమంటే అప్పుడు నీకు ఇచ్చిన అధికారాన్ని వదిలేస్తావా? అంటే అప్పుడు స్త్రీ చెప్పకూడదా? ఆ స్త్రీ చెప్పకూడదా? ఈ ఆలోచన వస్తే వెంటనే కొంతమంది స్త్రీలు ఏమంటారు, అప్పుడు చెప్పకూడదు కాదు, చెప్పాలి. కానీ నువ్వు సంఘములో చెప్పకూడదు. అది పురుషుడు ఉన్నప్పుడు వాడి మీద నువ్వు పెత్తనం వద్దు. అక్కడ కారణం ఏంటంటే నీకు తెలియదా, మేము చెప్తామన్నారు, నువ్వు అలా కాదు, తెలిసే వాడిని తీసుకొచ్చి చెప్పించు. ఎందుకు చెప్పించమన్నాడో వెనక పాఠాల్లో మీరు సక్రమంగా దాన్ని వినాలి. ఇక్కడి వరకే డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయారనుకో, ఇక్కడి వరకే మీ మనసును డిసైడ్ అయిపోయి, ఓహో వీళ్ళు చెప్పమనే వాళ్ళరా, వీళ్ళు చెప్పొద్దని వాళ్ళరా. ముందుదే కదా అయినా, ముందు ఎక్కడైనా వాక్యం చెప్పడానికి పోతే ముందు మాట ఒకే ఒక మెతుకును పడి చూసినట్టు, అయ్యా స్త్రీలు మాట్లాడదు మీ సంఘంలో, ఇది 4-5 వారాల పాఠాన్ని ఒక ముక్కలో చెప్పమంటారు. మా చెప్పకూడదు కదా మా అన్నాం అనుకో, మీరు ఆ సంఘమా? ఈ పక్క వచ్చి చెప్పొచ్చమ్మా అంటే, ఓహో మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి విరోధమా? చూసారా, ఇలా డిసైడ్ అయిపోకూడదు ఒక్క ముక్కలో. ఇక్కడ ఎంత పొరపాటు చేసాం చూడు. అక్కడ మౌనంగా ఉండమన్నాడు, చెప్పొచ్చు అనుకున్నారు. ఇక్కడికి వచ్చేలోపు నేను ఉపదేశించడానికి నేనేమీ లేదన్నాడు, అధికారమే ఇవ్వలేదన్నాడు. ఉపదేశించడానికంటే ఇంక ఉపదేశమే చేయకూడదు. స్త్రీ బాగా చదవాలనుకున్నాను నువ్వు, అందుకని మనసు పెట్టి మళ్ళీ చదవడం ప్రయత్నించండి. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనా నేను అధికారం ఇవ్వలేదు. అది అధికారం కోరుతున్నారు నాయన. సంఘములో పెత్తనాలు స్త్రీలకు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా? ఇది పాయింట్. వాక్యం చెప్తుందా చెప్పకూడదా అన్నది కాదు పాయింట్ ఇక్కడ. సంఘములో ఆమెకి పెత్తనాలు లేవు, అధికారము లేదు అంటున్నాడు చూడండి అక్కడ. మళ్ళీ చదువు. స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. చాలు అంతే, అర్థమైందా? సెలవీయను అంటే అర్థం ఏంటైనా అంటే ఇంకెక్కడ చెప్పకూడదు అనుకున్నారు కొంతమంది. అది తప్పు. మరలా పురుషుని మీద అన్నాడు. పురుషుని లేనప్పుడు చెప్పవచ్చా చెప్పకూడదా? చెప్పండి రా బాబు, చెప్పునైనా దేవుని పనులు మీరు పాత్రగారులు అని అంటే మాకొద్దిది. అప్పుడు పురుషుడు తక్కువ. అర్థమైందా? అక్కడ మాట్లాడకూడదట, ఇక్కడ చెప్పొచ్చట. ఏంది ఇదే? చాలామంది సంఘాలు ఇలా రెండుగా చీలిపోయినాయి ప్రియులారా. అప్పుడు స్త్రీ అంత తక్కువనా? స్త్రీ యూనియన్ ఎవరు ఉన్నారు నాయన ఇక్కడమ్మా? స్త్రీ యూనియన్ ఉంటే వాళ్ళు వదలరు. ఎక్కడైనా స్త్రీ గురించి మాట్లాడేవి తక్కువ అనుకో, వాళ్ళు వదలరు. ఎందుకంటే మేము అన్నింటిలో సమానం. అవునా కదా నాయనా? ఎందులో ఉన్నాం? పోయిన వారం నుండి చెప్పాను, అన్ని రంగాలలో ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. మరి ఏ రంగంలో కూడా ఉండాలా? మరి ఎందుకు లేదు? ఉన్నారు. ఉంటే అతిగా ఉన్నారు, లేకపోతే లేకుండా ఉన్నారు. గల కారణం వారికి అర్థం కాక. కానీ కొత్త నిబంధన చట్టానికి వచ్చినప్పుడు సంఘపు పరిస్థితులను పరిశీలించాలి. సంఘములు పెత్తనాలు కోరకూడదు, సంఘములు అధికారులు ఉండకూడదు. అందుకని అధికారులు ఎవరు లేరు చూసారా? శిష్యులలో అధికారులు లేరు, పెద్దలలో స్త్రీలు లేరు. సంఘాలలో గొప్ప కన్నులు పెద్ద పెద్ద పనులను అప్పగించినప్పుడు అందులో ఎవరు కనబడరు? అయినా స్త్రీలు కనబడరు, పురుషులే కనబడతారు. మరి స్త్రీ తక్కువ? ఒకే ముక్క చెప్పా, స్త్రీ తక్కువ ఎక్కువ? స్త్రీలు ఎక్కువనా తక్కువనా? ఎవరికంటే? పురుషుల కంటే. చెప్పండి, ఎక్కువ తక్కువ? ఎవరు తక్కువ అంటున్నారు? పురుషులు తక్కువ అంటున్నారు ఏమని. మీరు గొప్ప శైలిలు, గొప్ప అక్కలనైనా మీరు వాక్యానికి లోబడ్డారు కాబట్టి ముక్క మీ నోటి నుంచి వచ్చింది. ఇదే డౌనీలు చెప్పించండి ఈ మాట. పోండి వేరే సంఘాలు పోయి చెప్పించండి ఆయన, తోలు ఉలుస్తారు. అర్థమైందేనా? మేము అధికారం. మీ పాత్రలు మీరు గొప్పవారు, మీ పాత్రలు మీరు గొప్పవారు.
మీకు ఇవ్వని పాత్రను పురుషుడు చేయలేడు, పురుషుడికి ఇవ్వని పాత్రను మీరు చేయలేరు. అర్థమైనా? బిడ్డలను మీరు కనగలరు, పురుషుడు బిడ్డలు కనలేరు. గర్భాన్ని మీరు ధరించగలరు, కానీ పురుషుడు గర్భాన్ని ధరించలేడు. ఈ తేడా లేకపోతే ఎలాగ చెప్పండి నాయన? నీ పనులు నువ్వు గొప్ప, ఆయన పనులు ఆయన గొప్ప. ఈ రెండింటిలో దేవుడు సృష్టి నిర్మాణం దగ్గరికి వెళ్ళి ఆలోచించినప్పుడు దేవుడు స్త్రీని ఏ విధంగా చూశాడో ఈరోజు పాఠమే అది. అది అర్థమైపోతే ఈ గొడవలు ఏది ఉండదు ప్రియులరా. సంఘాలలో ఈరోజు పెద్ద పెద్ద ప్రాబ్లం రావడానికి కారణం స్త్రీ అధికమా పురుషుడు అధికమా అనే ప్రశ్న దగ్గర మిగిలిపోయి, ఎందుకు వచ్చిన గొడవరా అసెంబ్లీలో ఒక సీట్ ఇచ్చే అన్నారు, ఎందుకు వచ్చిన గొడవరా పార్లమెంట్లో ఒక సీట్ ఇచ్చే అన్నాడు, ఎందుకు వచ్చిన గొడవరా కండక్టర్లో ఒక సీటు పెట్టే అన్నాడు, కాలేజీలో ఒక సీటు రిజర్వేషన్ కల్పించేసాయి, లేడీస్లో కూడా పెట్టేసే అన్నాడు, అన్నిట్లో రిజర్వేషన్లు పెట్టించేశారు. కానీ దేవుని దగ్గర పెట్టగలరా? దేవుని చట్టాన్ని మార్చగలరా? మార్చలేరు. అర్థమైందా? అందుకే దేవుడు స్త్రీని ఏమి చెప్పి మాట్లాడినాడో ఆ మాటకు మన శిరస్సు అవ్వంగాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఆయన చెప్తే మనం దాన్ని ఏమైనా అంగీకరించి తీరాలి, ఒప్పుకొని తీరాలి. ఈ మాట నువ్వు అనకూడదు అనడానికి లేదు. సిద్ధాంతము దాని పేరు. దేవుడు పెట్టింది ఏదైనా సిద్ధాంతం. సిద్ధాంతం అంటే సిద్ధాంతం అనే పదానికి అర్థమైనా మారనిది, మార్పు లేనిది, ప్రశ్నించలేనిది, నో క్వశ్చన్ దేర్. అర్థమైందా? దీన్నే సిద్ధాంతం అన్నారు. దేవుడు 66 పుస్తకాలు ఏదైతే రాశాడో దాన్ని ఎవరు మార్చకూడదు. ఎవరైనా తుడిపేసి రాసేస్తారాక అక్కోళ్ళు ఎవరికైనా నచ్చలేదనుకో మార్చేద్దామా? మార్చడానికి కుదరదు. దాని పేరు సిద్ధాంతం. ప్రశ్న కూడా లేదు అక్కడ. సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడన్నావంటే ఎవరిని అడగాలి ప్రశ్న? అసలు ఎవరిని అడిగేది అని దేవుడు లేదంటున్నారుగా, ప్రశ్నే లేదు. ఇట్టాడిదైన సిద్ధాంతం అనేది కూడా దేవుడు ప్రవేశపెట్టిందని మనం అంగీకరించాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా నీకు ఇచ్చిన పాత్ర. అందుకే పాత్ర అని పేరు పెట్టాం, స్త్రీ పాత్ర. సంఘములో స్త్రీ పాత్ర అంటే నీకు ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర చూడు ఎలా కలగజేశాడు స్త్రీని. మొట్టమొదట స్త్రీనే కలగజేశాడా? వాక్యం గొడవ అంటున్నారా? వాక్యం మీ యొద్ద నుండి వచ్చానా అన్నాడా? అర్థమేనా? వాక్యం చెప్తాను, వాక్యం చెప్తాంటారు కొరింథీయుల వారు. మేము పురుషుల కంటే బాగా చెప్తాము. ఆయన ఏంది బాగా చెప్పింది, మేము బాగా చెప్తాం కదా అని అంటున్నారంట స్త్రీలు. అందుకు అలా చెప్తున్న స్త్రీలను చూసి 14వ అధ్యాయం చదువునా. దేవుని వాక్యము మీ యొద్ద నుండే బయలు వెళ్ళిన క్వశ్చన్ మార్క్ అంటే బయలు వెళ్ళింది ఎవరి దగ్గర నుండి? క్వశ్చన్ మార్క్ ఉందైనా దానికి సమాధానం ఏంది? మీ యొద్ద నుండి అంటే ఎవరు? అక్కడ స్త్రీల దగ్గర నుంచే బయలు వెళ్ళిన వాక్యము మీ యొద్దకు మాత్రమే వచ్చానా? మీ యొద్ద నుండే బయలుదేరి వెళ్ళానా? మీ యొద్దకు వచ్చింది అంటే వచ్చిందా కాదనైనా మీ యొద్దకే? మొట్టమొదటి ఎవరి యొద్దకు వచ్చింది అప్పుడు? దేవుని యొక్క వాక్యం మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చింది? పురుషుని దగ్గరికా స్త్రీ దగ్గరికా? అది విషయం. ఎవరి దగ్గరకు వచ్చింది? పురుషుని దగ్గరకు వచ్చింది. పురుషుడు చేస్తూ ఉంటే పురుషుడు ఒంటరిగా చేయడం ఇష్టం లేకనే ఎవరిని తీసుకొచ్చాడు? అది పాయింట్. అర్థమైందా? ఒంటరిగా చేయటం ఇష్టం లేదంటే ఇప్పుడు ఎవరికి సహాయం? స్త్రీకి పురుషుడు సహాయమా? పురుషునికి సహాయం చేస్తుందని స్త్రీని చేశాడా? మెయిన్ ఆదాము కోసం అవని చేశాడా? అవ్వ కోసం ఆదాముని చేశాడా? రైటా? అర్థమైంది అందరికీ? మొదటి చేసింది ఎవరిని? ఒకవేళ మొదటి నిన్నే చేసి ఉంటే స్త్రీలే గొప్పనైనా, స్త్రీలే గొప్ప. కానీ మొదటి చేసింది ఎవరిని? ఆదాముని. ఆదాముకి ఎవరు కావాలా? ఇంగ్లీష్లో చెప్పనైనా హెల్పర్. యువర్ హెల్పర్ ఈజ్ ఎ మెయినర్. ఈయన మేస్త్రి, నువ్వు చిట్టామి అంతేనా? అదే తాపి మేస్త్రి అయితే తాపి మేస్త్రికి అది ఇది అందిస్తారు. దాని వాళ్ళ పేరే నేనా? చిట్టి మనుషులే కదా, హెల్ప్ చేయడానికి వచ్చారంట ఆయన. ఇప్పుడు మేస్త్రి పెద్దోడా నువ్వేనా పెద్దోడా? అదేనా? ఓకేనా? ఈ లేఖ ప్రకారము సాటి అయిన సహాయముగా ఉండుట కొరకు అని మాట్లాడుతూ తిమోతి గారు ఇప్పుడు సమాధానం ఇస్తున్నారు. అదే తిమోతి పత్రికలోనే బాగా చదవాలి. ఇప్పుడు కింద చదవండి. మొదట ఆదామును తర్వాత హవ్వయును
నిర్మింపబడిరా. ఇంత మొదట ఎవరు చేసింది? దేవుడు ఆదాముని మొదటి మనుషుడు. నిర్మాణంలోనే దేవుడు పురుషుని ముందు నిర్మించాడు పని కోసమనైనా. ఆ తర్వాత మరియు ఆదాము మోసపరచబడదు. అండర్ లైన్, మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేదు. అంటే ఎవరు మోసపరచబడింది? స్త్రీ. ఇది మరో పాయింట్. ఓకేనైనా? లేకపోతే సమానంగా ఉండే వాళ్ళము పనిలో. కానీ పనిలో సమానత్వాన్ని ఎందుకు ఇవ్వలేకపోయాడంటే సహాయం కొరకే చేశాను. ఎందుకంటే ఈమె ఫ్యూచర్ దేవునికి తెలుసా. ఈమె మోసపడగలిగేది. ఇప్పుడు ఆ ముక్క అక్కడ పెట్టుకొని కొరింథీకి రావాలి. మీకు అక్కడ రాయలేదు. మళ్ళీ కొరింథీ సంఘానికి రండి. మొదటి పత్రిక 11వ అధ్యాయానికి రావాలి నాయన. 7వ వచనం చదువునన్న. 7, 8, 9 వచనాల్లో ఈ సందర్భాన్ని చెప్తున్నాడు. పురుషుడైతే దేవుని పోలికగాను, దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక. సరే 8వ వచనానికి వచ్చాయి. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినదే గాని. ఏనైనా స్త్రీ ఎక్కడి నుంచి కలిగిందట? పురుషుని నుండే కలిగింది కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదయ్యా. ఇప్పుడు ఇందులో ఎవరు మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు అని అంటే, దేవుని పనిలో మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చున్నాడు అని చెప్పడానికి మీకు ఇన్ని రెఫరెన్స్ చూపిస్తున్నాను. ఓకేనైనా? ఇప్పుడు మళ్ళీ చదవండి నా మాటను. కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అండర్లైన్. స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు బడలేదు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చినట్టు కనబడుతుంది? అర్థమైనా? అధికారం ఎవరికి ఇచ్చారు? పురుషుడికే ఇచ్చాడు. స్త్రీకి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. కనుకట్టి ధర్మశాస్త్రం నుంచి చూద్దాబో అన్నాడు. ధర్మశాస్త్రం నుంచి చూస్తే స్త్రీ మౌనంగా ఉండాలి అంటే అర్థం ఏంటైనా? లోబడి ఉండాలి. ఎవరికి? పురుషునికి. అంటే ఇప్పుడు అధికారం అంతా ఎవరి దగ్గర ఉంది? అది ఏ అధికారం పురుషుని దగ్గర ఉండేది? ఉపదేశ విషయంలో అన్ని విషయములోనూ 1, 2 కాదు, అన్ని విషయములోనూ మొదటి అధికారం ఎవరికినైనా పురుషునికి ఇచ్చాడు. పురుషుని దగ్గర నుంచి ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు స్త్రీ. ఇప్పుడు అర్థమైందా? పనే చెయ్యి కానీ పనిని ఎలా చెయ్యి? పురుషునికి లోబడి చెయ్యి అని అనగా, ఇప్పుడు అర్థమైపోతుంది మీరు పాఠం. అని అనగా ఎలాగూ? ఆయనకు లోబడి చెయ్యి అంటే ఎలాగూ చెయ్యి? ధర్మశాస్త్రం నుంచి చూసి రాబో అన్నాడే. ఎలాగూ చెయ్యి? ఒకసారి బైబిల్ ఇప్పండి. ఆదికాండం 2:20 చదివాం కదా. ఎలాగూ చెయ్యి? అప్పుడు ఆదాము ఓకే ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం లేకపోయేను. సాటి అయిన సహాయం కావాలి. సాటి అయిన సహాయంగా ఉండు. సాటి అయిన సహాయం. పేరు ఎవరు పెట్టేదే? ఆవు ఒక పేరు పెట్టిన చూపించాను బైబిల్లో. జంతువులకు ఒక పేరు ఏదైనా పెట్టింది అయినా, కానీ పేరు పెట్టడానికి మాత్రం సహాయపడింది నేను లేదనకూడదు. అర్థమైందా? దేవుని పనిని ఆదాము ఏదైతే చేశాడో ఆ పనిలో అన్నిట ఎవరున్నారైనా? పురుషుని యొక్క విజయం వెనక ఎవరున్నారా? స్త్రీ యొక్క విజయం వెనక స్త్రీకి ఎవరికి ఇవ్వలేదు విజయం. అధికారం ఇవ్వలేదు. అర్థమైందా? అంటే అధికారముడు ఎవరి చేతిలో పెట్టాడు? పితృయుగంలో చట్టం ఏందైనా? పితృయుగంలో చట్టం మనుషులకి పెట్టండి. పితృయుగంలో చట్టం ఏది? నోటి మాట. ఎవరి మాట? దేవుని మాట. ఎవరి దగ్గర నుంచి ఎలా వచ్చేది? డైరెక్ట్గా దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? ముందు ఎవరి దగ్గరికి వచ్చాను మాట? దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చాను? అదిగో యజమాని అన్నాడు ఆయన్ని. యజమాని దగ్గరికి వచ్చాను. యజమానుడు ఏం చేయాలా? యజమానురాలకి, కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పుకోవాలి. డైరెక్ట్గా ఒకవేళ స్త్రీ దగ్గరికి వచ్చి ఉంటే అప్పుడు స్త్రీ అధికారాన్ని ఏం చేయవచ్చునైనా వినియోగించవచ్చు. ఇక్కడ నుంచి బైబిల్ని చూస్తే ప్రియులారా, ప్రతి ప్లేసులో సాటి అయిన సహాయంగా ఉన్నట్టు కొరకు లేడీ సూచించబడింది. దేవుని పని చేయి, దేవుని పనిలో ఏం చేయి? సహాయం చేయనైనా. నువ్వు పెత్తనం చేయం బాకు అన్నదే
కొరింథీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఓకేనా? మౌనంగా ఉండంటే దేవుని పని చేయకూడదని కాదు, పాట పాడవద్దని కాదు దాని అర్థం. అధికారమును చలాయించవద్దు. ఎవరి మీద? నువ్వు ఎవరి కోసం చేయబడ్డావు? సాటి అయిన సహాయంగా పురుషుని కుంటు కొరకు చేయబడ్డావు. సాటి అయిన 18 వచనంలో అన్నాడు, సాటి అయిన సహాయం అన్నాడు. 2:18 నరుడికి ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం. దేవుని పనిలో స్త్రీ పాత్ర ఉంది. అది ఏ పాత్ర అంటే సాటి అయిన సహాయ పాత్రం. సహాయకంగా ఉండడానికి బల్లగుద్ది యూనివర్సిటీలు కూడా కొంతమంది ఇలా బోధించున్నారన్న, స్త్రీ బోధించవచ్చు, చెప్పొచ్చు వాక్యానని. ఎంతమందితో దీన్ని తర్కించి ఇప్పుడు మీకు పాఠంగా చెప్తున్నాం తెలుసా ప్రియులారా? అందుకని జాగ్రత్తగా వినాలి. అవండి చెప్పొచ్చని మన యూనివర్సిటీలో వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, చెప్పకూడదనేది యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? కానీ ఇక్కడ సందర్భాన్ని బాగా వినాలి. స్త్రీకి చెప్పవచ్చు, మనం చెప్పకూడదని అంటం లేదు, అది గుర్తించండి. చెప్పండి, కానీ ఎలా చెప్పండి? లోబడి చెప్పు. ఎవరికి లోబడి? పురుషునికి లోబడి ఉండి చెప్పు. ఎంత దూరమైనా నువ్వు ఎలా చెప్పాలో, ఏమేమి చెప్పాలో కూడా నేను పూర్తి బయట మీ చేతిలో పెడతాము. కాబట్టి ఆమె పనిలో పాత్రురాలు అన్న సంగతి మర్చిపోమాకు. ఇక చెప్పాలంటే పాలివారు అన్న సంగతి మర్చిపోబాకున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇక చూడండి, ఇక్కడ నేను చెప్తున్నదల్లా ఆమె సాటి అయిన సహాయకురాలే కానీ మెయిన్ క్యారెక్టర్ కాదు. ఆమె దేవుని పనిలో అధికారమును పురుషుడికే ఇవ్వబడినది. ఆ పురుషుడి దగ్గర నుంచి స్త్రీ ఎంత గొప్ప పనైనా దేవుని పని చేయవచ్చో అటువలనే పురుషులారా జీవమనే కృపావరములో అంటే పరలోకములో మీ భార్యలు కూడా మీతో పాలువారినైనా పరలోకానికి వాళ్ళని రాకూడనట్టు పని చేయబాకనైనా. వారి పరలోకానికి పాలివారు అని అంటే పరలోకానికి పోవాలంటే ఎవరు పోతారైనా పరలోకానికి? పని చేసిన వారే పరలోకం పోతారా, పని చేయని వారు పరలోకం పోతారా? ఇప్పుడు స్త్రీ చేయకూడదంటే పరలోకం ఉంది అక్కడ? అది పని చేయడం వద్దా? చెయ్యి. ఎలా చెయ్యి? వెరీ గుడ్, అది పాఠం. అర్థమైనా? ఇక కిందకు చదువు. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున ఆత కాపురం చేయి, జ్ఞానముతో కాపురం చేయి అన్నాడు. ప్రియులరా, పాలివారు సాటి అయిన సహాయకురాలు దేవుని పనులు నీతో పాటు సహాయం. నువ్వు ఏ పని అయితే చెప్పగలవో ఆ పని చేయిస్తుంది. భర్తకు మీరు ఎదే కూర్చోనైనా భర్త చెప్పిన తర్వాత భర్త పని మీరు చేయండి, భర్తకు మీరు పనులు చెప్పకండి. అది తప్పు అవుతుంది. ఎక్కడైనా ఎక్కడైనా లోకమందైనా కానీ సంఘమందైనా కానీ భర్తకి తెలియలేదా? తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించో, నేర్చుకొని రాని పెత్తనం అందుకు నువ్వు తీసుకుంటావా? మా ఇంటి అయినా బాగా ఏలలేడయ్యా కుటుంబాన్ని, మేమే చేస్తామంటారా? తప్పు. నేర్చుకునేటట్టు చెయ్యి, తర్వాత ఇవ్వు. ఒకవేళ పత్రం వారి చేతికి ఇస్తే దేవుని పని కొలాప్స్. అందుకని జాగ్రత్త. దేవుని పనిలో కానీ నువ్వు నీ పనుల్లో కానీ భర్తకు లోబడే ఉండే ప్రయత్నం చేయి. అందుకని భర్తలకు చెప్తున్నాడు, ఆమెకు పని ఇవ్వకుండా పరలోకానికి దూరం చేయి, మాకు సాటి అయిన హెల్ప్ అన్న సంగతిని మర్చిపోవద్దు అన్నాడు. ఎపిసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువునన్న. వారు ఎవరో గొప్పవారు, ఎంత గొప్పవారో చెప్తున్నాడు స్త్రీల గురించి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో వారు ఏమైనారటైనా పాలివారు. అది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు, అందరూ సమానమే. పరలోకానికి పోవలసిన వారే, అందులో స్త్రీ కూడా ఉంది. స్త్రీ జాగ్రత్త. ఓకేనా? స్త్రీ పని చేయాలి. ఎలా పని చేయాలి సంఘములు అంటే? ఇదిగో అధికారానికి లోబడే చేయాలి, కానీ అధికారాన్ని నువ్వు తీసుకొని చేయకూడదు. పాలివారు ఒక్కడు చేయలేడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం
9 నుంచి 12 వచనాల వరకు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగా ఉంట కంటే పని చేయలేరు, ఒంటిగా ఉంట కంటే ఇద్దరు కూడి ఉంటే మేలు. ఆ ఇద్దరు ఉండడానికి సహాయకురాలే స్త్రీ. మంచి పాటను కూర్చో తల్లి, చదువునన్నా. వారు ఒకవేళ రాజా పడిపోతే లేవనెత్తును కదా. ఇప్పుడు జ్వరం వచ్చి అబ్బాయి పడిపోతే ఎవరు నన్ను లేపేదా? దేవుని పనిలో ఒక్కడే కొన్ని పడిపోతే చేయలేకపోతే అదిగండి స్త్రీ ఎంత గొప్ప పనులండి. అందుకండి ఇద్దరు చక్కగా దేవుని పని చేసే భార్య భర్తలు ఉంటే ఎంత బాగుంటుందో. నీ వ్యక్తిత్వ నిర్మాణానికి ఆమె తోడు, ఆమె సాటి అయిన సహాయం. ఆ వ్యక్తిత్వ నిర్మాణానికి సహాయం లేని ఆమె ఉంటే ఏమి, ఊడితే ఏమి? ఆలోచించండి ప్రియులారా. జాగ్రత్త సుమి. ఆమె మీ పాయవారు, ఆమె చేయవలసిన పనులను ఆమెకు నేర్పాలి. ఖచ్చితంగా స్త్రీ పాత్ర దేవుని పనిలో భర్తతో పాటు ఉంది అన్నదాన్ని మీరు గుర్తించండి. కాబట్టి దేవుని పని ఉందనైనా ఆ పనిని మీరు చేయండి. ఎలా చేయండి? అర్థమైనా? దేవుని పని స్త్రీలకు ఉందా లేదైనా ఉంది. దాన్ని ఎలా చేయండి? లోబడి చేయండి. సో ఇప్పటితో అయిపోలేదు, అవ్వదు కూడా. కాబట్టి మరి ఎపిసోడ్లో అపురూపమైన సంగతులు బోధించవచ్చా? మరి ఎట్ట బోధించాలి మేము? ఎవరికి బోధించాలి మేము? ఎక్కడ బోధించాలి మేము? సంఘంలో చెప్పకూడదు అంటుంటారు వాక్యము, ఎక్కడ చెప్పాలి అంటున్నారేమో. వాటికి తదుపరి ఆధారాలతో మరో ఆదివారం నాకు అవకాశం ఇవ్వండి, వాటిని మీకు చెప్పి నడిపించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దీని మీద ప్రశ్నలు, చెప్పిన దాని మీద ఏదైనా ప్రశ్నలు ఉంటే దయతో రాసి నాకు ఇవ్వండి నాయనా. మీరు మాట్లాడుకోకండి, వాళ్ళ గొడవలు వేసుకుంటారు. అది నాకు ఇవ్వండి. నేను ఇక్కడ బహిరంగంగా అందరికీ ప్రయోజనంగా ఉండేటట్లు అందరికీ చెప్తాను. అందరికీ వందనాలు.